హాయ్ డూడ్, నా పేరు బాలనివాస్. మీరు చూస్తున్నారు బాలనివాస్ టెక్ ఆఫీస్. ఇవాళ వీడియోలో ఈమెయిల్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఈమెయిల్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రైట్ సైడ్లో మీ ప్రొఫైల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అనదర్ అకౌంట్ అని ఉందా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ ప్లాట్ఫామ్ అని అడిగిద్ది, గూగుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయ్యి మీ లాక్ అవుతుంది, ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇంకోండి ఇలా వచ్చింది, ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చూసారా దాని మీద క్లిక్ చేయండి. మై సెల్ఫ్ మేనేజ్ యువర్ బిజినెస్ అని ఉంటుంది, మై సెల్ఫ్ నొక్కండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇంకోండి ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకో నా పేరు ఇస్తున్నాను బాలనివాస్. ఇక్కడ చూసుకుంటే టెక్ ఆఫీస్ అని ఇస్తున్నాను. ఇలా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద జెండర్ అడుగుతుంది, మేలా ఫీమేలా అనేది సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇంకోటి ఇక్కడ మీకు కస్టమైజ్ అంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడీస్ అనేది చూపించింది, మీకు కావాలంటే అది తీసుకోవచ్చు. లేదంటే కింద మీరు క్రియేట్ చేసుకోవాలనుకునే ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తే అది అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను బాలనివాస్ టెక్ ఆఫీస్ అని పెట్టాను కదా, అదే పెడుతున్నాను. మన బాలనివాస్ టెక్ ఆఫీస్ 1 అని పెడుతున్నాను. 1 అని చెప్పి నెక్స్ట్ బటన్ మీద ఎంటర్ చేస్తున్నాను. ఇది ఇంకా ఈమెయిల్ ఐడి అనమాట, బాలనివాస్ టెక్ ఆఫీస్ 1@gmail.com, అది ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది అడుగుతుంది, మీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ ఎప్పుడైనా సరే క్యాపిటల్లో ఉండాలి, లేదంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండి మిగతా లెటర్ స్మాల్ ఉండాలి. తర్వాత ఏదైనా ఇలాగా @ అలాంటి సింబల్స్ పెట్టి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. నా పాస్వర్డ్ జనరేట్ అయింది. ఇక్కడ కింద SIMN మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ పర్మిషన్స్ అడుగుతుంది, అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అనేది జనరేట్ అయిపోయింది, అంటే కొత్త ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. మొత్తం లోడ్ అవుతూ ఉండిద్ది, 1 నిమిషాల లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అనేది బ్యాక్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈమెయిల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇవన్నీ మళ్ళీ రైట్ సైడ్లో ఉంది కదా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది ఇక్కడ కింద చూపించిద్ది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మేనేజ్ అకౌంట్ అని ఉండిద్ది, మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలాగా 1 నిమిషం లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే పర్సనల్ ఇన్ఫో అని ఉండిద్ది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ నుంచి ప్రొఫైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఈమెయిల్ ఐడి, ఇలా మన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉండిద్ది. ఈ విధంగా అయితే మెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.